హైదరాబాద్లో ఒక స్థలం కొనుక్కోవాలన్నా లేదంటే ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా కేటగిరీలో వైజ్గా వద్దాం. ఒక బాగా అంటే మధ్యతరగతి కన్నా ఇంకా దిగువ మధ్యతరగతి వాళ్ళైతే ఎక్కడ కొనుక్కోవచ్చు, ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, ఏ ఏ అంశాలు అక్కడ నమ్మదగ్గ విధంగా ఉంటాయి. మధ్యతరగతి వాళ్ళకైతే ఎక్కడ బెస్ట్, ఈ కాస్త ఎగువ మధ్యతరగతి వాళ్ళకైతే ఎక్కడ బెస్ట్, అది ప్లాట్లైనా ఫ్లాట్లైనా ఏదైనా సరే ఒక బ్రీఫ్ కంటే మనం చెప్పేది ఎలా ఉండాలంటే ఈ ఇన్ఫర్మేషన్ పట్టుకుంటే చాలు. ఎవరిని ఏ బ్రోకర్ని పట్టుకోక్కర్లా, ఏ తప్పుడు వ్యక్తిని దగ్గరికి వెళ్ళక్కర్లా, మోసపోక్కర్లా, పక్కగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే లో ఇన్కమ్ గ్రూప్ అంటే ఇంకా తక్కువ, అంటే ఒక 5 నుంచి 10 లక్షల్లో కూడా ప్లాట్ దొరుకుతుంది. డిటిసిపి అప్రూవల్ లేఅవుట్లో కూడా దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది అంటే రామోజీ ఫిలిం సిటీ కొంచెం ముందుకి, కోయలగూడెం కొంచెం ముందుకి ఆల్రెడీ పాత లేఅవుట్ రామోజీ ఫిలిం సిటీ వచ్చిన 2000, 2002, 2003 అట్లా ఆ మూమెంట్లో లేఅవుట్లు వేశారు. గజం 300కి 400కి సుచిజ్ ఇండియా కానీ, శ్రీమిత్ర కానీ, మెట్రో సిటీస్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద లేఅవుట్లు వేశారు. పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి, అవి డిటిసిపి లేఅవుట్లు ఉన్నాయి. వాటిల్లో కూడా మీకు 10 లక్షల రూపాయల్లో ఈరోజు గజం దొరుకుతుంది. అంటే మీరు అక్కడ సిటీకి దగ్గర, అదే ఎంత దగ్గర అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. సో రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఒక 10 లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కుంటే మీకు ఒక ఆల్రెడీ ఫీచర్ సిటీ వస్తుంది కాబట్టి, ఫీచర్ సిటీ రేవంత్ అన్న కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఇబ్రహీంపట్నం అంటే అటు కడతాల నుంచి ఇటు ఇబ్రహీంపట్నం వరకు, యాచారం వరకు వస్తుంది కాబట్టి అది అక్కడ నుంచి ఇటు కూడా దగ్గరే అవుతుంది కాబట్టి 10-12 లక్షల్లో ప్లాట్ దొరుకుతుంది మీకు. సో అది కొనుక్కోవచ్చు. అంటే డిటిసిపి లేఅవుట్లో కొనుక్కుంటే మంచిది. లేకపోతే మహేశ్వరం మండలంలో అంటే లో ఇన్కమ్ కంటే కింద వాళ్ళకి అంటే 10 లక్షలు అయితే అక్కడ మీకు రామోజీ ఫిలిం సిటీ సరౌండింగ్స్లో దొరుకుతాయి. మంచి లేఅవుట్లో అంటే డ్రైనేజీలు కట్టి కరెంట్ వేసిన లేఅవుట్లో కొనుక్కోవాలి. అది డిటిసిపి లేఅవుట్లో ఉంటే కొనుక్కోవచ్చు. 10 లక్షల్లో దొరుకుతుంది వెతికితే. లేకపోతే మీకు బోధాన్ పోచంపల్లి సరౌండింగ్స్ కొంచెం డిటిసిపి అప్రూవల్ లేఅవుట్లోనే కొనండి. 10-12 లక్షలకు కూడా దొరుకుతాయి. బోధాన్ పోచంపల్లి కానివ్వండి. ఇట్లా డిటిసిపి అప్రూవ్డ్ ఉందా లేదనేది ఎలా తెలుస్తుంది అంటే మీకు పార్కులకి ఆల్రెడీ డాక్యుమెంట్లో ఎల్పీ నెంబర్ ఉంటుంది, లేఅవుట్ ప్లాన్ నెంబర్ ఉంటుంది. దాంట్లో రోడ్లు ఫామ్ చేసి ఉంటారు మినిమమ్, తర్వాత కరెంట్ లైన్లు వేసి ఉంటారు. మీకు డాక్యుమెంట్లో తెలుస్తుంది అప్రూవ్డ్ ప్లాట్లని. అప్రూవ్డ్ ప్లాట్లే కొనండి, అప్రూవ్డ్ లేని ప్లాట్లు కొనొద్దు. సో అట్లా అయితే ఒక 10 లక్షల లోపు 10 లక్షలకు అటు ఇటుగా కొనవచ్చు. అదే లో ఇన్కమ్ గ్రూప్ అంటే ఒక 10 నుంచి 15 లక్షల మధ్యలో అనుకోండి. మీకు ఇబ్రహీంపట్నం కానివ్వండి, తర్వాత కడతాల ముందుకి, తర్వాత మహేశ్వరం మండలంలో ఒక 15 లక్షల్లో కూడా 8,000-9,000 కూడా మహేశ్వరం మండలంలో పులిమామిడి కానివ్వండి, ఇట్లా అమీర్పేట కానివ్వండి, నాగారం కానివ్వండి, కొంచెం అటు ఇటుగా ఒక 7,500-8,000 రూపాయల గజం దొరుకుతుంది. అంటే 150 గజాలు ఒక 10-12-15 లక్షల మధ్యలో దొరుకుతుంది అనమాట. అట్లా తీసుకోవాలి. అంటే దానికి ఫ్యూచర్ సిటీ దగ్గర, ఇటువైపు ఎయిర్పోర్ట్ దగ్గర, అటు మీకు ముందుకెళ్తే అంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా దగ్గర అవుతుంది. సో ఇప్పుడు తుక్కుగూడ వరకు హైదరాబాద్ వెళ్ళిపోయింది. సో దగ్గరలోగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో ఫ్యాబ్ సిటీ ఉంది, తర్వాత ఇంకా కొంచెం ఫీచర్ సిటీకి అటువైపు మెట్రో వేస్తారు. ఇట్లా లో ఇన్కమ్ గ్రూపులు కొనుక్కోవచ్చు. అదేవిధంగా 20 lakhs అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ మినిమం 20 lakhs, 15 నుంచి 25 lakhs, 30 lakhs లోపల మిడిల్ ఇన్కమ్ గ్రూపు వాళ్ళు కూడా మీకు కడతాలు మన తుక్కుగూడ దగ్గర నుంచి తీసుకుని కడతాల వరకు. సో అటు ఇటు హైవేకి అటు ఇటుకి దగ్గరలో కొనవచ్చు. అంటే 25 లక్షలలో దొరుకుతుంది మీకు. అంటే ఈ ఇన్ఫర్మేషనే మీకు శ్రీరామ రక్ష మీరు కొనుక్కుంటే. అంటే లేదు 20 లేకపోతే ఇటు తీసుకుంటే నిమ్స్ ఉంది ఇటువైపు మీకు మొత్తంగా దిగిపోయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇస్నాపూర్ కానివ్వండి, ఇస్నాపూర్ లోపలికి 15,000 గజం దొరుకుతున్నాయి అన్నమాట లోపలికి. రామేశ్వరం మండలం కొంచెం లోపలికి కంజర్లా కానీ ఇట్లా. లేకపోతే సంగారెడ్డి దాటిన తర్వాత మీకు హైవేలో ముంబై హైవేలో, ఎందుకంటే అక్కడ నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఉంది కదా. నిమ్స్లో కూడా మాకు నిమ్స్ జహీరాబాద్ నిమ్స్ ఉంది కాబట్టి దానికి కూడా మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు, హుందాయ్ లాంటి కంపెనీస్. అక్కడ మీకు జహీరాబాద్ దాటిన మన సంగారెడ్డి దాటిన తర్వాత ఒక 20-25 లక్షల్లో ప్లాట్ వస్తుంది. ఇంకా హై ఇన్కమ్ గ్రూప్ అయితే మీకు మనం చెప్పవసరం లేదు, వాళ్ళు ఎక్కడైనా కొనవచ్చు, ఎకరాల్లో కొనవచ్చు. మనం ఆలోచించాల్సింది మిడిల్ ఇన్కమ్ గ్రూపు, లో ఇన్కమ్ గ్రూపు. లో ఇన్కమ్ తక్కువ. ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నోళ్ళు
ఇంకా బాగా డబ్బులు అవ్వాలి ఉమ్, అంటే ఇంకా ఫ్యూచర్ సిటీకి 50 FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఉన్నటువంటి 50 గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలు పక్కపక్కనన్నీ కూడా ల్యాండ్ కొనేసుకోండి బాగా రేట్లు పెరుగుతాయి. అంటే బాగా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ, ఇప్పుడు రేవంత్ అన్న ఆల్రెడీ మనకు ఫార్మా సిటీ అని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ 5 years ప్రొక్యూర్ చేశారు 19,000 ఎకరాలు. ఉమ్, దాన్ని ఇంకొక 11,000 ఎకరాలు చేసి 30,000 ఎకరాల్లో రేవంత్ అన్న ఒక 50 విలేజెస్లో ఉమ్, కందుకూరు మండలం కానివ్వండి, అమ్మంగల్ మండలం కానివ్వండి, బ్రహ్మపట్నం మండలం కానివ్వండి, ఇదేదైతే ఎందుకంటే దానికి ఆల్రెడీ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి దాన్ని కనెక్ట్ చేశారు. ఆల్రెడీ ఇది ఉంది. ఆల్రెడీ ఇంకోటి దానికి ఇక్కడ ఏదైతే మన చంద్రాయణ ఎల్బీ నగర్, చంద్రాయణగుట్ట, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఫ్యూచర్ సిటీకి మెట్రో వేస్తున్నారు, ఉమ్, మళ్ళీ రేడియల్ రోడ్స్ వేస్తున్నారు, కొత్తగా ఎక్స్ప్రెస్ వే వేస్తున్నారు. సో ఈ మధ్యలో ఎక్కడన్నా ల్యాండ్లు ఉంటే కూడా కొనుక్కోవచ్చు. హై ఇన్కమ్ రూపంలో ఏముంది, మినిమం ₹1,00,00,000 పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఉమ్, డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ఇంకా బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ 50 విలేజెస్ ఏదైతే ఉన్నాయో దాని పక్కన కొనుక్కుంటే ఉమ్. ఇంకా విపరీతంగా ఒక 5 సంవత్సరాల్లోనే 5 రెట్లు పెరుగుతాయి అనమాట. ఇది హై ఎండ్. ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు సంగారెడ్డి దాటిన తర్వాత హైవే పక్కన, Okay. హీరాబాద్ నిమ్స్ పక్కన